వైసీపీకి ఇప్పుడు గ్రాఫ్ టెస్ట్. అదే జగన్ ఇచ్చిన ట్విస్ట్. తాజాగా వైసీపీ నేతలకి వైసీపీ గ్రాఫ్ పెరిగిందా లేదా అది కూడా అర్బన్ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో, స్థానిక ఎన్నికల్లో తేలిపోబోతోంది. ఈ గ్రాఫ్ టెస్ట్ అనేది నిజాయితీగా, జెన్యూన్గా పరీక్షించుకోవడానికి ఈ ఎన్నికలు చాలా కీలకం. ఎందుకంటే ఇటు అర్బన్ ప్రాంతాల్లోనూ అలా అంటే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఈ మేయర్ ఎన్నికలు ఇవన్నీ కూడా కార్పొరేటర్లు ఇదంతా, అలాగే ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఇవన్నీ రూరల్ ప్రాంతంలో గ్రాఫ్ చెప్పేస్తాయి. మిగిలినవన్నీ సిటీస్లో, అర్బన్ ప్రాంతాల్లో గ్రాఫ్ని చెప్పేస్తాయి. 2 ఏళ్ల పాలన ఎంతో అద్భుతంగా ఉంది అని కూటమి చెప్పుకుంటుంటే, 2 ఏళ్లలో వాళ్ళు చెప్తారన్న హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చాలా పథకాలని రద్దు చేసేశారు. దానివల్ల ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారని బలంగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఇప్పుడు ఈ గ్రాఫ్ టెస్ట్ అనేది పెట్టుకున్నారు. అది వైసీపీ నేతలకు ఒక బిగ్ టాస్క్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళందరికీ చెప్పాలి కూటమి ప్రభుత్వం ఏం చేసిందనేది, వ్యతిరేకత తీసుకురావాలి. ఆల్రెడీ వ్యతిరేకత ఉంది అని ఏం చెప్తున్నారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైసీపీయే కాబట్టి ప్రజలు మళ్ళీ వైసీపీకి ఓటు వేస్తారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు. నిజంగా వ్యతిరేకత ఉంటే వైసీపీకే ఓటు వేస్తారు. ఎందుకంటే వేరే పార్టీ ఏం లేదు. అలాగని ఏ కాంగ్రెస్కో, కమ్యూనిస్ట్ పార్టీలకు ఎలాగే వేయరు. ఆ పార్టీలు ఇక్కడ లేవు కాబట్టి. కానీ ఈ గ్రాఫ్ టెస్ట్లో ఎంతవరకు సక్సెస్ అవుద్ది వైసీపీ అనేది చూడాలి.